అన్నయ్య నమస్కారం. అంత మంచిదేనారా? అరే రామయ్య, అయ్యా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిండ్రా? తోడకాడికి వెళ్ళిందయ్యా. జాగ్రత్తగా రమ్మని చెప్పినావు నా బంగారు తల్లిని. చెప్పినా బాబు. సరే అట్లా ఊళ్ళోకి వెళ్ళొద్దాంపా. ఎక్కడికి వెళ్ళావమ్మా? తోటకెళ్ళా నాన్న. సరే సరే ఇంట్లోకి వెళ్దాం. సరే నాన్న. అన్నా నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్ళినావు రా? పొద్దున నుండి నీ గురించే చూస్తున్నా. పా అట్లా రోడ్ మీదకి వెళ్దాం. సరే అన్న పదా. పా బండి తీరా. నమస్తే నమస్తే. అంత మంచిదేనా రా? ఊళ్ళో అంత మంచిదేనా? ఇంకా ఏంటి విశేషాలు? నమస్తే బాబు. నమస్తే. బిడ్డ కొంచెం డిగ్రీ అయిపోయింది, చదివించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం ఏమైనా సహాయం చేస్తే అయ్యేటట్టున్నది. ఓకే, ఇదివరకు చేసినా కదా, తప్పకుండా చేస్తా. నీకు ఎంత కావాలో చెప్పు, తప్పకుండా పంపిస్తా. నాకు డబ్బులు కావాలి అయ్యా. నా బిడ్డ హాస్పిటల్ అయ్యా, హైదరాబాద్ హాస్పిటల్ అయ్యా. నేను దండం బిడ్డ కాలు మొక్తా, నా డబ్బులు కావాలి అయ్యా. సరే బిడ్డ, తప్పకుండా పంపిస్తా. జర ఆరోగ్యం మంచిగా ఉంచు నీ బిడ్డకు, సరేనా? సరే వెళ్ళొస్తా. ఏమ్రా దొరొచ్చిండు, కలవటతలో ఎర్రా. ఏమ్రా దొర అంటే విలువలేదురా? దొర ముంగనే చాయ్ తాగుతావరా? క్షమించుతారా? సంగతి చెప్తావరా? క్షమించుతారా? మీ కలిసి బతికిన కళ్ళు నెత్తికెక్కినారా? దొరలంటే భయం లేదురా? నా ముందరనే చాయ్ తాగుతావరా? ఇంద్రాణి, ఓ ఇంద్రాణి, ఆ రామయ్య రంగయ్య మల్లయ్య వస్తారు. వాళ్ళ సమస్యలు ఎంతో ఉన్నాయట పాపం చెప్పారు. వాళ్ళకు డబ్బులు పంపి వాళ్ళకి. సరేనండి, రండి మీరు భోజనం చేద్దురు కానీ. రామయ్య నువ్వు కూడా రా భోజనం చేద్దువు కానీ. సరే అమ్మగారు వస్తున్నా. రామయ్య బాయికాడ ఏం నడుస్తుంది? ఇదేంటి రామయ్య ఒక్కడే కష్టపడతారా? నువ్వు కూడా పోయి బావి దగ్గర చూసుకోజరా. ఊరి మీద పడి తిరిగినట్టు కాదు, దోస్తులతోనే అడవి ఇటు తిరగకుండా వేస్ట్ కాకు. బావి దగ్గర పోయి చూసుకో. సరే అన్న. ఏమమ్మా కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకుంటున్నావా? మంచిగా అవుతున్నా నాన్న, ఈసారి ఫస్ట్ ర్యాంక్ తెస్తా. ఎందుకు బంగారు తల్లి, అన్నం అసలు ఈ మధ్య సరిగా తినట్లేదు. కడుపు నిండా తిను, మంచిగా తిను. సరే అమ్మా. ఇంద్రాని చెప్పండి. రామయ్యకి అన్నం పెట్టు. సరేనండి. రామయ్య తిను అన్నం. ఏందయ్యా రామయ్య, ఎప్పుడు పనేనా? నీ కడుపు గురించి ఆలోచించుకోవా? అమ్మగారు పని బాగా ఒత్తిడైంది అమ్మగారు, ఒక గంట లేట్ అయింది, అందుకే కొంచెం ఆలస్యమైంది అమ్మ. తింటామా? మీ ఇక్కడ తినకపోతే నేను ఎక్కడ తింటా అమ్మగారు? నాకెవరున్నారు అమ్మగారు? పెద్దయ్య గారు, మీరు తప్ప నాకు ఎవరున్నారు అమ్మగారు? నా తమ్ముళ్ళని పెద్దయ్య గారు డబ్బులు పెట్టి చదివిపిస్తున్నాడు. నా తమ్ముళ్ళు ప్రయోజకులు కావాలని నన్ను ప్రాణమని చూసుకుంటున్నాడు పెద్దయ్య గారు.
మీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు అమ్మగారు. మా తమ్ముడు ప్రయోగులు అయితే మొదలు సంతోషపడేది నేను కాదు అమ్మగారు, పెద్దయ్య గారే, మీరే సంతోషపడేది. నాకు అంతకంటే ఎక్కువేం కావాలి అమ్మగారు. సరే సరే తీ రామయ్య, తిను బాధపడకు. మీకంటే ఎక్కువేముంది అమ్మగారు, నాకు దేవునితో సమానం. రామయ్య, అమ్మగారు ఇగో దొర ఎవరికో డబ్బులు ఇమ్మన్నాడు కదా, పోయి ఇచ్చిరా పో. సరే సరే అమ్మగారు. దేవుని బిడ్డ పెళ్లి కోసము దూరం చెప్తే దొరసారి నాకు పైసలు ఇచ్చి పంపించింది. ఇగో తీసుకో. జర అక్కడ స్థలం ఉండాలి, జర మంచివాడు. పోతా మరి. పోయిరా. మనుషులు కాదు మీరు. ఏమంటారు అమ్మాయిని ఏమంటారా చదువుకున్నది సంస్కారం లేదా మీకు? చదువుకున్న సంస్కారం లేదా? అమ్మాయి వచ్చిరా మళ్ళీ పక్కన ఆడితే చంపేస్తారని చంపేవాడేస్తారని. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మరి ఇదే విలేజ్ అండి. మీదే విలేజ్? మాది విలేజ్. అవునా? ఎప్పుడు చూడలేగా నేను ఇక్కడ ఉండే హైదరాబాద్ ఇంజనీరింగ్ చేస్తాను. హైదరాబాద్ ఉంటాను నేను. అవునా? మీ నాన్న పేరేంటి? నాన్న అమ్మ నాన్న ఎవరు లేరు. మా అన్నయ్య ఇక్కడ పనిచేస్తాడు పటేల్ దగ్గర. ఎవరు పేరేంటి? రామయ్య. రామయ్య. రామయ్యనా? మా ఇంట్లో పాలేరు. అయ్యో మా పెద్ద దూర కూతురా మీరు? అవునండి. రండి నేను డ్రాప్ చేస్తారండి. వద్దండి, నేను నడుచుకుంటా. లేదు డ్రాప్ చేస్తాను మీకు. మా పెద్ద దూర కూతురు కదా మీరు. రండి రండి కూర్చోండి. మంచిగా మరి ఏడుంటున్నావు కనబడుతున్నావు పని చేస్తున్నావు. ఏం బ్రో నమస్తే పెడతలు, వాళ్ళు పెట్టేది కనబడట్లేదు ఆరా. వాళ్ళకి దూరా మీరెవరు? నేను ఈ ఊరికే దూరనరా, దూర తమ్ముని. ఫస్ట్ మీ అన్నం చూసి నేర్చుకో. మీ అన్నం చూడగానే ఆటోమేటిక్గా 2 చేతులు మీదికి పోతాయి. ఫస్ట్ పద్ధతి మార్చుకోను. కళ్ళు నెత్తికెక్కినాయిరా, చెప్తారా మీ సంగతి. ఇదేమన్నా వెనకటి కాలమా రా? మీరు ఎందుకు భయపడుతుర్రా? వాళ్ళ అన్నం చూసి నేర్చుకోవాలి కానీ మనని బెదిరిస్తుడు. కాలం పోయింది, వెనకటి కాలం. భయపడేది లేదు ఇప్పుడు. అరే రామయ్య, అయ్యా సార్ లెక్కలు చేస్తున్నారా? మా అన్న ఇచ్చిన డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు బాగా జల్సాలు చేసుకుంటా. అయ్యా నేనేం చేస్తాను చేసినయ్యా? మీరు ఏ సైడ్ ఎవరు ఇది ఎలా అనుకుంటున్నారా? దొంగ వ్యవహారాలు. అయ్యా చిన్న దూర అట్లా అనకండి దూర, నేనేం చేయలేదు దూర. మా అన్న మా వదిన అడగపోయేసరికేనా మీరు ఎక్కువ అవుతుంది మీకు? సార్ లెక్కలు చేస్తున్నారు. అయ్యా ఏం చేయలేదు దూర, నేను చిన్న దూర. రారా అయ్యా అయ్యా చెప్తా. అయ్యా వారం అంతా బయట పెడుతుందా? అయ్యా అయ్యా ఏమని దూర దూర. రే పాలేరోడ్ లెక్క ఉండాలి. ఎక్స్ట్రా చేసామనుకో తోడుకలు ఇస్తా బిడ్డ. ఏం తప్పు చేసి నేను కొడుతున్నావు రామయ్యను? ఎందుకు కొడుతున్నావు? వీళ్ళ సంగతి తెలియదులే. వీళ్ళు చేసే దొంగ వారాలు దౌర్జన్యాలు. అన్నా ఈ పాలేరోళ్ళను నమ్మద్దన్నా. ఈ నా కొడుకులను ఎక్కడ ఉంచాలన్నా అక్కడనే ఉంచాలన్నా.
నాకు జాబ్ వచ్చిన విషయం తెలిస్తే ఎంత సంతోషపడతాడు. అన్నయ్య రేయ్ తమ్ముడు ఏమైంది అన్నయ్య? ఏమో తమ్ముడు, ఈ దెబ్బలేంటి? చిన్నదొర ఆవేశంలో వచ్చి నూకేసిడు తమ్ముడు అడ్డంపడ. అది తెలుసో తెలియదు, ఏమైందో తెలియదు తమ్ముడు. ఎన్నోడు నా మీదకి ఆవేశం కొద్ది నూకేసిడు తమ్ముడు. ఏం తప్పు చేసేవాళ్ళు కోరుతుండ అన్నయ్య? ఆయనకే తెలియదు తమ్ముడు, నాకు ఏది తెలియదు తమ్ముడు. వచ్చిండు రారా అన్నాడు, నూకేసిడు అన్నమాట. పెద్ద దూర కూడా లేడు, పెద్ద దూర ఉన్నా కానీ బాగుంది. ఏం చేయాలి తమ్ముడు? నాకు జాబ్ వచ్చిన విషయం చెప్దామని నీ దగ్గరకు వస్తే ఇదేందన్నయ్య నాకు ఈ విషయం తెలవడం ఏంటి? సంతోషం తమ్ముడు, నీకు జాబ్ వచ్చిన తమ్ముడు. చాలా సంతోషం తమ్ముడు. ఏదో తమ్ముడు, ఈ చిన్న దొర ఎన్నడూ చేయలేదు తమ్ముడు. ఫస్ట్ టైం ఈ మొదటిసారి తమ్ముడు వచ్చిండు రారాలు నూకేసి అడ్డం పడ్డ తమ్ముడు. సమయానికి పెద్ద దొర కూడా లేడు తమ్ముడు. అన్నయ్య నువ్వు ఇన్ని రోజులు పాలేరు చేసినందుకు ఇదే అనేక శిక్ష. తమ్మి పెద్ద దొర వచ్చినాక చెప్దాం తమ్మి. పెద్ద దొర వాళ్ళు, పెద్ద దొర మా అన్నరా. మా అన్నకి మీ గురించి చెప్పినానుకో చంపేస్తాడు. మీ గురించి చెప్తే వీరారెడ్డి అన్న వీళ్ళ గురించి నీకు తెలియదు అన్న. వాళ్ళని మనం పాలేరోడ్ అని నమ్మితే వాళ్ళు మన ఇల్లు మోస్తారు అన్న. వీళ్ళకి మనం పైసలు ఇస్తే అప్ప అని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, జల్సా వెళ్తారు. వాళ్ళ తమ్ముళ్ళకి పైసలు ఇస్తారు బయట. పెద్దన్నా చిన్న చెప్పేది నిజమన్నా? ఇంద్రాని ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చెప్పాలండి, మీ తమ్ముడు మన రామేని ఇష్టం వచ్చినట్టు తిడుతుండు. అక్కడి నుంచి ఇక్కడ వరకే గుంజుకొచ్చి కాలెత్తి దన్నబోతుండు. ఇదేంది అని నేను అడిగితే నీకేం తెలియదు వదినా అని చెప్పేసి మాట్లాడుతుండండి. వీరారెడ్డి, రామయ్య గురించి నీకేం తెలుసురా? వాడు మన ఇంట్లో మనిషి. వాళ్ళ ముత్తాతలు, తాతలు, తండ్రులు మన దగ్గర పని చేసిండ్రా. ఇప్పుడు కూడా వాడు మన దగ్గరనే పని చేస్తుండ్రా. వాడి గురించి నీకేం తెలుసురా? మనం ఎవరికి చెప్పినా గానీ, ఎక్కడ ఏ పని చెప్పినా చేస్తూనే ఉంటాడు. చాలా మంచోడు. తెలుసా అతని గురించి నీకు? వచ్చినా ఇంతకుముందు వచ్చిందా? ఏం జరుగుతున్నాను ఇక్కడ? చిన్న దొర అన్నయ్యని కొడుతుంటే ఆపుతున్నా. ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నా. ఏమైందా? ఏం లేదమ్మా, చిన్న గొడవ జరిగింది ఇక్కడ. రామయ్య వాళ్ళ చిన్న తమ్ముడు కొంతమంది పోకిరి వేదాలు నన్ను ఏడ్పిస్తుంటే తను కాపాడి తీసుకొని వచ్చాను. రామయ్య చిన్న తమ్ముడా? అరే తమ్ముడు, చూసినావురా రామయ్య మంచితనం? మన పాప ఎవరు అని తెలియకుండా, మన కూతురు అని తెలియకుండా కూడా వాళ్ళ చిన్న తమ్ముడు పోకిరిల నుండి కాపాడి మన ఇంటికి తీసుకొచ్చిండు. అంత మంచి వాళ్ళనారా నువ్వు అనేది? ఊర్లో వాళ్ళు అందరు నీ గురించి చెప్పాలరా, నువ్వు నీ దుర్మార్గ పనుల గురించి చెప్పారా. కానీ నేను ఎప్పుడైనా నేను ఏం అడగలేదురా నిన్ను. చూసినావా వాళ్ళ మంచితనం మీద నువ్వు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. రామేనారా నువ్వు అనుమానించేది? వాడు మన ఇంటి మనిషిరా. నువ్వెంతనో వాడంతారా నాకు? ఇకనైనా మారారా నువ్వు? మన తాతల ముత్తాతల నుంచి కాపాడుకుంటూ వస్తున్న మన కుటుంబ గౌరవాన్ని చెడగొడుతున్నారు నువ్వు. ఏవండి చూసిరా మీ తమ్మిని వంకర బుద్ధి? మీ తమ్మి నిజ స్వరూపం ఇదండి. ఈయన గురించి నాకు ఎప్పుడో తెలుసు. ఈయన గురించి నేను మీకు ఎప్పుడో చెప్దామనుకున్నాను, కానీ ఎందుకు చెప్పకుంటున్నానో తెలుసా? ఈయన గురించి నేను మీకు చెప్తే ఎక్కడ మీరు ఈయన మీద కోపం అవుతారు అని చెప్పేసి ఇన్ని రోజులు నా మనసులోనే పెట్టుకున్నాండి. ఇప్పటికైనా మారమని చెప్పండి అతన్ని. అన్నయ్య తెలియక తప్పు చేసిన అన్నయ్య. సరే తమ్ముడు, ఇప్పటికైనా నువ్వు మారినందుకు చాలా సంతోషం తమ్ముడు. మన బిడ్డను రామయ్య తమ్ముడు కాపాడండి అన్నయ్య. నాకు తెలియకనే తప్పు చేసిన అన్నయ్య. రామయ్య నన్ను క్షమించు. చిన్నదొర అంత పెద్ద మాట నా గురి మీరు ఈ ఉప్పు మీద బతకటోళ్ళం మేము. వదిలే, నాకు తెలియక ప్రవర్తించిన, నన్ను క్షమించు వదిలే. సంతోషమయ్యా, ఇప్పటికైనా నువ్వు మారినావు. ఈడికి ఇంతే సంతోషం.